31st వస్తా మరి దావత్ నువ్వే ఇయ్యన్నే. దావుతా సెల్లులో పైసలు లేక 3 రోజులు అవుతాందిరా, ఎవరిని అడగాల అని చూస్తానా, నువ్వేమో దావత అంటావు. నేను ఏం చేయాలరా? ఎప్పుడు చూసిన పైసలు లేవంటే నువ్వు మరి ఎప్పుడు ఉంటాయి? ఏమిరా నీకు ఎట్లా ఏర్పడుతుందిరా పైసలు అడిగేదానికి? నేను తిప్పల వాడితే ఎవరు పనికి వెళ్తలేరు, ఎందుకంటే నేను పని చేయను అంటారు. అందుకని నేను ఈడ కూకొని నేను సెల్లు చూస్తా అంటే అన్నా పైసలు లేవా పార్టీ చేద్దామా అంటే మరి పట్టుకరా రాదురా మనిషికి 500 ఎట్టనా చూస్తావేమ్రా? అన్నా గట్లా అంటే ఎట్లనే పైసలు లేక నీకడికి వచ్చాం కాదు మేము. ఏందిరా దావత అని నాయం పడతారు. వెనకట నీయాసం ఉంటాడు, ఎసరు లేదురా అంటే పెసరవా పే పెళ్ళవా అన్నదట. ఇది గట్టనే ఉన్నది. దావత్ అంటారు. బ్యాంక్ అయినా కన్నమే అన్న చెప్పుర్రా. ఏందన్నా దావతోడు కొంచెం పడతాను. మీ ఎన్నిసార్లు పెట్టలేదా నీకు? చెప్పురా మూడి మరి ఎన్నిసార్లు పెట్టినావు? గన్నదమ్ములు ఇచ్చినాం దావతి ఒక్కసారి ఆడుతాడు గిట్లా చేస్తాడు. ఏందిరా చెప్తా అంటే మీకు చెవుల మీద పేను వాడతలేదారా? నా దగ్గర అసలే పైసలు లేవా నేను అంటా అంటే మీరు దావత్ అనబడితే అన్న ఇంటి నిండా బత్తాలే ఉండదు అన్న, పత్తి బత్తాలు 2 అమ్ముతే అవుతుంది దావతికి. అమ్ముతే 2 ఉన్నాయి అదే. ఏందిరా మీకోసం నేను పత్తమ్మన్నారా? మా అయ్యకు తెలిసింది అనుకో నన్ను ఉరికించి కూడా కొడతాడు. మీకేం తెలుసు? ఇవాళ బువ్వ నాకు పెడతలేరు, పనికి పోతలేడని తాళం కూడా వేసుకొని పోయారు. మీకు కనబడతలేదురా? ఇంటికి తాళం వేసిర్రు. ఏదో ఈడున్నా ఆ పత్తి బత్తలు కొట్టబోతాడని. మంచిగా ఉండాలిరా మీరు. దావతాన్ని నన్ను ఇవాళ మళ్ళీ ఇంట్లో రాకుండా చేస్తారు. పోరి పోరి బడికి పోకుండా 3 పూటలు అన్నం తింటాం. మా పని ఉన్నది, నీ పని ఇట్లా తాళం వేసుకొని పోతారా? ఏందిరా మీకు ఇప్పుడే ఏర్పడుతుంది. నా అంతా అయినాక తెలుస్తుంది. పనికి పోతే బాధ ఎట్లనో. నువ్వు 3 పూటలు బడికి పోతలేవు, నీకు అన్నం పెడతారా అంటాను కానీ నా లెక్కలు అయినాక తెలుస్తుంది ఇంట్లో బాధ. నీకేమర్థం అవుతుంది? ఏమన్నా అంతే దావత్ అంటాను, బడి తప్పిస్తాను. ఇక అందరి అట్నే ఉన్నాయి కానీ మరి సెట్ చేయడం బత్తలే సెట్ చేయాలి. దావతికి సెట్ చేయి. ఏందిరా ఇవాళ దాకా చెప్పిన కాదురా మీకు? ఏమంటే పత్తి బత్తాలు అడుగు, పత్తి బత్తాలు అంటారు. 2 బత్తాలు కొంటపోతే మా అయ్య లెక్క పెట్టుకుని పోయినరా. ఏం చేయాలి చెప్పురి? దావత్ కోసం మరి నేను ఇప్పుడు ఇంట్లో రానియ్యారు. 2 బత్తాలు అమ్ముతాయి. నా ఊకవాడు దావత్ అంటే నేను పని చేసే పని చూడరా అంతే పోదాం. అరే ఇప్పటికంటే పైసలు ఎట్లరా? ఏం చేయాలి మరి? ఒక పని ఉన్నది చేద్దామా? చేద్దామా? ఏం పని అన్నా? మరి అది రిస్క్ ఉంటుందిరా మరి. ఏం కాదన్నా చేద్దాం. అయితే నేను చెప్పేది గుర్తు పెట్టుకోర్రా మరి. నేను నిన్న సాయంత్రం మా బర్రె అటు పోయిందిరా, పత్తికాడికి పోయింది. పత్తికాడ 2 బత్తాలు ఉన్నాయిరా మరి. వీటిని చెడియేద్దామా మరి? ఓకేనా? మరి అవి అమ్ముకుంటాం కానీ మరి డబ్బన ఇవ్వాలన్నా మరి చూసాయంటే మనకు ఉంటదిరా మరి. మీరు ఓకే అంటే ఓకే నడతా పానా. మరి అది పోయేదైతే తెలుసుగా మీకు, దొంగ పని అది. మరి పిలిపిచ్చుడు ఉంటది. మరి దొరికిందంట మళ్ళీ తర్వాతనైతే నేనే చేసి నన్ను ఆయన అనుకో మా అయ్య పొల్లు కొడతాడు నన్ను. మీరు పత్తి అంటేనే నాకు పత్తి గుర్తొచ్చింది. మరి ఇక మీరు ఓకే అంటేనే పోదాం, లేకపోతే మీ సందాన్ని మీరు ఓరి. మరి నన్ను అయితే ఇన్వాల్వ్ చేయకూరి మరి. ఉంటారు కదా? సరే మరి పారిగా చలో. అరే వచ్చినావురా పత్తి కాడికి. మాట్లాడురా. అరే చేను కాడికి వచ్చినావు. మీరు ఇద్దరు పోయి బత్తాలు పట్టుకురారి. నేను ఈడు ఉండి చేనోళ్ళు వస్తారు అత్తలేరో చూస్తా. ఓకేనా? మాకెవరికన్నా చూసిన నువ్వు కదన్నా. ఇద్దరు వేరా పోరు నీకంట. ఏంద్రా గిట్ల చెప్తారు? చేను కాడికి వచ్చి మళ్ళీ మీరు ఓన్ అంటారు. పోయి రాపోరు ఇద్దరు కలిసి. అవి బత్తాలు పట్టుకుని వస్తే మనం వెళ్ళవచ్చు. ఎందుకంటే మీకు తెలియదు చేనోళ్ళు ఎవరో. పోతున్నా కానీ తెలియదు కదా నా బత్తాలు ఎక్కడన్నాయో. నువ్వైతే పోయి టక్క మట్టుకొస్తావు. సరే గాని నువ్వు కావాలి కత్తాను మా కానీ వాళ్ళ నచ్చాయంటే మాకు సిగ్నల్ ఇరా. కుక్కలు ఎక్కడ మొత్తుకో, మేము ఉరుకుతాం.
బత్తలాడు వారేసి విన్నావా? నా మంచిగా కాలు కట్ట పుర్రే, కానీ నువ్వు ఉన్నట్టు ఇవ్వలేరు పుర్రే. అరే నేనే నమ్ముకుంటాను పోతాను, మా చేనోడు అయితే తెలియదు. దొరికిందంటే చింతపండే మాకు. నువ్వైతే సిగ్నల్ ఇచ్చుడు అయితే మర్చిపోకురా. కుక్కలెక్కలు మొత్తుకో, కుక్కలెక్కలు మొత్తుకున్నా అంటే నేను పోతా. విన్నావా మోడీ? సిగ్నల్ ఇస్తాడు, ఒకవేళ నచ్చిందంటే సరే అన్న. మరి దొరికిందంటే చింతపండే, నాకైతే తెలియదు. మరి సరే సరే అన్న, నేను నమ్మకంతో పోతాను, మరి నీకు తెలియదు. సరే సరే అన్న, సరే అన్న. మరి రా, మిల్ల వెళ్ళందా. పోరి పోరి. నువ్వు ఈయన ఉండి చూడు. సరే సరే పోరి పోరి. ముల్లారా ముల్లారా అవు అక్కడ ఉన్నది. మెల్లగరా మెల్లగా పోలా, మెల్లగా. నాకు లేపితే భుజం మీద వేసినావు అంటే పట్టుకొని వెళ్ళాం. అన్న ఇదే నా బత్త. ఇదే బత్త. ఇది ఒక్కటి 50 కిలోలు ఉంటుంది. పట్టు, మనకు బొచ్చెడు పైసలు వస్తాయి. మనం ఇవాళ మంచిగా దావతికి మంచి సెట్ అవుతుంది. సరే అన్న. పట్టు లేపు. ఇది ఒక్క మనకు లేచేటట్లే 50 కిలోలు అవుతుంది. సరే అన్న. నువ్వేమో లేపుతలేవు. ఎట్లనైనా దీన్ని తీసుకుని పోతే మన బొచ్చెడు పైసలు వస్తాయి. పట్టు, తిప్పల వాడి అయినా లేపు. లేపు. అమ్మా నోడి చూడుపో, ముందట చూడుపో. 50 కిలోలు పోతుంది, లేస్తలేదు. చూస్తానన్న చూస్తాను. అవును మత్తారా చూడు. చూస్తానన్న. గోమత్త. ఇస్తారా ఎవడన్నా? ఇక్కడ బతున్నది కదా, దీన్ని కూడా వేసుకొని పోవాలి. మాదేనా ఏం చేస్తారు? చేనులా 2 రోజులు ఆయన పత్తి ఉండబట్టి, అందుకని బత్తాలు వేసుకొని పోతాను. దొంగడు ఇట్లా పడతారా అని. అయితే కానీ ఎట్లా పని ఇట్లా మాట్లాడుకోపోయినవే, ఇంటి దాకా ఎంతసేపు మోసుకపోతాయి అవి? ఎందుకే నీ మెల్ల పట్టుకుపోతా. ఇక్కడ బండి ఉన్నది. ఆగరాదే పోతు. నేను పోతానే. ఆగు ఆగు పోతు. ఎందుకు కొడతానవే? పత్తేవేంద్ర ఇది నాదే. నీరా? నీదే పత్తి మాదిరా? నాదేనే నాదేనే రావాలేస్తారా? నాదే నాదే. అరే అట్టారా వీళ్ళ కట్టే నాదేనే. వదిలిపెట్టురా. వదిలిపెట్టుడు. ఎందుకు కట్టేస్తారు? ఎందుకు కట్టేస్తారు? మమ్మల్ని వదిలేరు. ఏం చేసినావే? పత్తేవేంద్రా అది? ఆ పత్తి మాదేనే. మళ్ళా మళ్ళా ఎందుకు గుర్తారా? పత్తి మాదాది ఏంద్రా? అలా కొట్టక అలా కొట్టక. నాకు తెలియదు అన్న, తప్పైంది. తప్పైంది కాదు, అన్న కొట్టక. దొంగతనం చేస్తారు. తప్పైంది. తప్పైంది ఏంది? అన్న కొట్టక. పుణ్యాయి కాస్తాను ఇక్కడ పచ్చి. అన్న నాకు తెలియదే. కష్టపడి నీళ్లు కట్టు, నీళ్ళు లేక మీడ పంటలు పండితే దొంగతనం చేస్తారు. సిగ్గు అనిపిస్తలే అరే మీకు? తెలియదు అన్న, తెలియదు. తప్పైంది అన్న, తప్పైంది. ఇంకోసారి గాడి తెస్తున్నా పోరని పట్టుకొని పచ్చి చేనులకు వస్తావారా? పోరాడు చూడు, వాడు బడివే పోరాడు ఉన్నట్టున్నాడు. పైసలు లేక వచ్చిన. పైసలు లేకుండా పోరని పట్టుకొని పచ్చి చేనులకు రావడం సిగ్గు అనిపిస్తలే నీకు? ఇంద్రా బడివే పూర్వం ఎక్కున్నావు, గీనతో వస్తావారా? గింత పెద్ద అయిండు. పత్తి చేనులో దొంగలు చేసుకుంటే మీరు గిదేనా అరచేసుడు? అరే ఈ పోరని పేరు, మీ అవ్వ పేరు ఏం పేర్రా? మీ ఏ పేరు ఏం పేరు చెప్పు. చెప్పరా? మీ అవ్వ పేరు ఏం పేరు? మీ అమ్మ చెప్పానా? ఊర్లో ఇచ్చే పోతాను, నువ్వు బడి వదిలేవని వారికి. గీనతో వచ్చేస్తా సాయిత గీన సాయిత పడతావా అసలే? అన్న వదిలిపెట్టురే. మా ఊళ్ళో మా అయ్య వాళ్ళకు పేరున్నదే. పేరు ఏం పేరు? దొంగ పేరు అదే అదే. కొట్టకే కొట్టకే అవాయ్, కొట్టకే కొట్టకే అవాయ్, కొట్టకే అబ్బా, కొట్టకే కొట్టకే. ఎక్కడ పడితే అక్కడ కొట్టేవాడి. ఎన్ని బత్తాలు వేయలేదు అప్పుడు? ఎన్ని బత్తాలు తీసిర్రు? నేను తీయలేదా? ఎప్పుడు వచ్చినావా? అరే నేను పోయి సుశక్తిలో చూసుకోరా, ఈ సంగతి చెప్తా వచ్చినాక. చేస్తాను దందా తెలియదే. మా ఊర్లో పత్తి బత్తాలు పోతాయని ఎన్నోసార్లు అన్నారు, మేము పట్టించుకోలే. అంటే మేము పోతే మాకు ఇప్పుడు అత్త కొడతాడే బల్లా, వదిలిపెట్టే మేము ఇంకోసారి. నువ్వు ఏ వాటికి
పనిగా అయింది నీ మాటలు నేను అత్తిని కాదురా ఏంద్రా మిమ్మల్ని విడిచిపెట్టేది వదిలిపెట్టు, ఇంకోసారి రాలే. మా అన్న రాని ఆమె సంగతి ఎప్పుడే వదిలిపెట్టు, అత్త కొడతాడే, వదిలిపెట్టు. కొట్టుడే ఇయ్యాల మొత్తం శివరాం మిమ్మల్ని వదిలిపెట్టు, వదిలిపెట్టే. వదిలిపెట్టే, పోతాం మేము, వదిలిపెట్టు. చూసిర్రా 4 బత్తాలు దాకా పోయినాయి తీయలేదే, అసలు తీయలేదే మేము తీయలేదే, తీయలేదే 2 బత్తాలు ఉన్నాయి 4 ఏవి మేము తీయలేదే, మాకు తెలియదే, మేము ఇప్పుడే వచ్చినాము. 20,000 కట్టిరి ఇప్పుడు 20,000 కడతారా కట్టరా 20,000 మేము కట్టామే, మా దగ్గర రూపాయలు లేదే. కట్టకుండా పోలీసులో పోయేస్తా చెప్పకే, మేము పైసలు లేవే. రావాలేతారా మీరు వదిలిపెట్టే మేము పోతాం. ఇంకోసారి కట్టిరి 20,000 కట్టిరి 20,000 కట్టామే, మా దగ్గర లేవే. మరి ఎట్లా మరి పత్తి బత్తాలు పోయినాయి మమ్మల్ని కొట్టకూర్రే, మేము ఎంతో కొంత కడతాం కానీ ఇక మా 20,000 కట్టమే. 20,000 కట్టిరి మా దగ్గర రూపాయి లేదే, మా అవ్వ కొడుతుంది. రూపాయలే అరే మాకు తెలియదు, కొట్టకే 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 కడితే 10,000 కడతా, 10,000 కడితేనే 10,000 కడితేమే. వదిలిపెట్టు. అబ్బా మాకు తీయలేదే, మాకు తీయలేదే, ఇవి మాకు తెలియదు, ఇప్పుడే వచ్చినాం. పెద్ద మనుషులలో పిలిపిస్తావు పిలవకుర్రే, అబ్బా 10,000 కడతామే, 10,000 జరిమానా కట్టిపోతామే. కట్టరు మరి ఇప్పుడు కట్టరి మమ్మల్ని వదిలిపెట్టుర్రే, కడతాం. ఎప్పుడు కడతారు ఈ మధ్యవర్తి ఫోన్ చేసి ఫోన్ పే చేపిస్తానే. ఫోన్ పే కాదు రేపు పొద్దుగాల పైసలు పట్టుకొచ్చి చెప్పే మాత్రం బిడ్డ మిమ్మల్ని వీడియో తీసిన పోలీస్ స్టేషన్ లో అప్ప పెడతా రేపు మా వీడియో పెట్టకుర్రే, మమ్మల్ని దొంగ అంటారు. మరి రేపు పైసలు కడతావా రేపు పొద్దుగాల పైసలు కట్టాలి. పొద్దుగాలు తెచ్చి కడతాం. సరే అరే కట్టలేడురా మగ వచ్చారు ఇంకోసారి మట్టి మగ వచ్చారు మళ్ళా కత్తిలో చెల్లెళ్ళ కచ్చి దొంగతనాలు చేస్తారా దొంగతనాలు పొద్దుగాల 10,000 పట్టుకురాకపోతే బిడ్డ మీ సంగతి చెప్తా అన్న నిజానే పత్తి బత్తాలు పోయినాయనే పోతే మాది మీ వాళ్ళు ఏమన్నదే అరే అసలు ఈ పత్తి ఏమనేది కాదురా కాదే అన్న ఈ పత్తి మన అప్పుడు పాపం గాలిని ఎందుకు దొరకడు కొట్టినవే గట్ల కాదురా ఈ పత్తి మన పక్కపడి రావులు మా వాళ్ళది ఇక్కడ 2 బత్తాలు ఉన్నాయి చూడిపో బిడ్డ అంటే ఇటు దాకా వచ్చిన ఇడికి వచ్చి చూసే వరకు వాళ్ళు పత్తి దొంగతనం చేసుకున్నా కానీ పడ్డారు ఏదో దొరకబట్టి 4 టన్నులు దాంతో పైసలు వస్తాయి కాబట్టి అట్లా చేసిండ్రా రేపు 31 కదా మనకు ఫుల్ పూల దావత్ 10,000 వస్తాయి నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే మంచి పని చేసిన దావత్ మంచిగా వెళ్తుంది లేకపోతే ఏందిరా ఇడికి వచ్చినావు ఓ రాయేసినావు సెట్ అయింది వారికి మనం ఫుల్ పూల దావత్ 10,000 రా ఎంజాయ్ ఏమిరా పన్నవారా చిల్లానే బత్తలేవే అబ్బా నీ బత్తలకు అగ్గిపెట్టి ఎంత పని చేసినావు రా కావాలి కాయవాడిని నేనంటే పండుకొని ఇంటివి నా నడుము బొక్క అని తిరిగి కాదురా దొరికి ఈపులన్నీ వరిగినాయి. దొరికిలానే నా పేరు చెప్పలేదా మీరైతే మరి నీ పేరేడ చెప్పేదాకా టైం ఇచ్చిర్రా వాళ్ళు ఒక తోముడు ఆరా ఇటు ఒకటి తోముతాడు అటు ఒకటి తోముతాడు తోమితే ఇగో నడుము బొక్క సాప్ అయిందిరా. అయ్యా పత్తి అంటే నన్ను ఆగం చెప్పి దావతికి అగ్గి పెట్టావు. కూకోరా కూకో బాగా కొట్టిండు తోమిండ్రా బాగానే కొట్టినాను మిమ్మల్ని చూర్రా ఆతలు పడ్డాయిరా ఇది పెయ్యి అంతా ఆతలే పడ్డాయి పిల్లగానికి. 3 బాగానే కొట్టిలారా అన్న కొట్టుడు ఆశీడ పోరాటానికి వచ్చే తక్కువ కొట్టిడు అన్నారు కొట్టుడు కుక్కలు కొట్టినట్టు కొట్టిలే నిజమేనా అంత కొట్టిలా నేను మరి కుక్కగా కొట్టిలా అన్నా గాడిని ముట్టుకుంటానవురా అది చెప్ప నేను కథరా బొర్రిచ్చుకుంటా కొడతా అంటే వాడు మోడిగాడు చిన్నోడు అని ఆని దెబ్బలు కూడా నన్నే కొట్టిల్రా. అటు దొబ్బుకుంటా కొడతా అంటే ఆఖరికి 10,000 జరిమానా కట్టొచ్చిండ్రా. నువ్వు చేసిన కథ కట్టున్నది ఇంకోసారి నేను ఇక పోన్రా. అంతగానే కొట్టిలా నేను అంతగా కొట్టిలా ఏమైతుందిరా రే నిన్ను చూస్తే నారా అన్న మా అబ్బాయి దెబ్బలు చూస్తున్నాడు ఘోరంగా కొడుతుంది ఏం చేయండి. ఏడవకురా మూడు ఏడవకురా 10,000 జరిమానా పడి కడతారా ఏడుతు తర్వాత గాని నువ్వు చేసిన పుణ్యం ఇప్పుడు 10,000 పడి కడతారా. ఇప్పుడు ఆ చేను అంతా మేమే దొంగతనం చేసినామని ఆడు ఇప్పుడు మమ్మల్ని ఆడ కేసు పెడుతున్నా అంటే 10,000 ఒప్పుకొని వచ్చినాం కాదురా. 10,000 మనం ముగ్గురం అని వేసుకొని కట్టుకున్నాం పట్టుర్రా. నేను ఎందుకు కడితే దొరికింది మీరు చేసింది మీరు ఎందుకు కడితేనే పైసలు భలే ఉందరు మీరు. ఎంత పని చేసినావురా నువ్వు పంపిస్తేనే కాదురా మేము పోయింది. నా పేరు తెలియదు నాకు మీకు సంబంధం ఎంత పని చేసిండ్రా మోడీ ఇప్పుడు ఆ 10,000 కూడా కట్టాలి. నువ్వు రమ్మంటేనే నేను అత్తిని
ఇప్పుడు ఇటు ఈపులన్నీ వాళ్ళకి ఇవన్నీ మా అయ్య చూసిందంటే నాకు చింతపండు చేస్తాడు. మా అవ్వ చూస్తే నాకు తెలిసింది. ఇప్పుడు ఆ 10,000 ఎవడు కడతాడు? వాడు మధ్యలోనే వెళ్ళే ఇప్పుడు మనకు దెబ్బలు మనకే అయ్యే, 10,000 మనకే అయ్యే. మరి ఏం చేద్దాం చెప్పు? అన్నా దెబ్బలు తిన్నా కానీ 10,000 నువ్వే కట్టే. ఏదిరా మోడీ మీరు అందరూ ఆయన ఇద్దరు నేను సప్పకి ఇంటికాడ ఉన్నోడిని వాడచ్చి అట్లా పోయా, నువ్వైతే ఇట్లా పోయావి. అయ్యో ఎంత పని చెప్తే ఇంటికాడ కావాలి కావని నన్ను చెప్తే వీళ్ళతో నచ్చి ఇప్పుడు మా అయ్య అసలే ఆ వెనకట సాత్రం ఎందుకున్నది? మంది మాట లేని మారవానం పోతే వచ్చే వరకు ఇల్లు కాలుతుంది అన్నది. నా పని గట్టినే ఉన్నది. ఇప్పుడు నేను 10,000 ఏడ తేవాలి, ఎట్లా చేయాలి? హాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. సబ్స్క్రైబ్ టు మేడ్ ఇన్ విలేజ్. అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మా వీడియో ఎట్లుందో మీరు కామెంట్ చేయండి, మాకు కొంచెం మోటివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.